అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఏపీ 175 ఛానల్లో, మనది ఏపీ 175 ఛానల్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు. దానిలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఫలితాలు ఎలా ఉండవచ్చు అనేది నేను వీడియోస్ చేస్తున్నా. నిన్న నరసరావుపేట పార్లమెంట్ చేశాను, అలాగే ఏలూరు పార్లమెంట్ చేశాను. సో నరసరావుపేట పార్లమెంటు కాస్త వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది అనేసరికి చాలామంది హర్ట్ అయ్యారు. దురదృష్టవశాత్తు ఏంటంటే నా ఛానల్కి ఒక పార్టీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసారు. అది మరి నేను చేసిన కంటెంట్ లోపమో లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం వల్ల నేను ఆ పార్టీ వాళ్ళు అనుకున్నారో కానీ, ఒక పార్టీ అభిమానులు ఎక్కువగా రావడం వలన కొన్ని ఫ్యాక్ట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు నరసరావుపేట పార్లమెంట్ అనేది మొదటి నుంచి పల్నాడు ప్రాంతం వైసీపీకి ఎక్కువ, పార్టీ పరంగా కూడా వైసీపీ సంస్థాగత బలం ఎక్కువ. సో ఇప్పుడు పరిస్థితులు మారి ఉండొచ్చు కొంత. సో ఇప్పుడు ఏదన్నా చూసుకుంటే అక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్ ఉన్నట్టే చెప్పాను. సో ఎలక్షన్ టైంకి కొంత మార్పు రావచ్చు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసే వేవ్ను బట్టి, అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వేవ్ను బట్టి కొంత మార్పు ఉంటుంది. సో ఈ వీడియో మీద నిన్న చాలామంది ఏడ్చారు. అలాగే ఏలూరు పార్లమెంట్ అయితే టీడీపీ జనసేనకి ఎడ్జ్ అని చెప్పానులే. సో ఉన్నదన్నట్టు మనం రిపోర్ట్స్ చెప్తాం. ఈరోజు కూడా కొన్ని పార్లమెంటు వారీగా ఉన్నదన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్ యాజ్ యూజువల్ ఫ్యాక్ట్సే ప్రజెంట్ చేస్తాను. నచ్చిన వాళ్ళు చూడండి. దయచేసి పార్టీ కోణాలన్నీ వదిలేయండి. నన్ను ఒక పార్టీ వాడిగా ఎవరూ స్వీకరించొద్దు. నేను అన్ని పార్టీలకు ద్రోహినే, అన్ని పార్టీలకు నేను వ్యతిరేకినే. ఏ పార్టీకి నేను శ్రేయోభిలాషను కాదు. సో ఏ పార్టీ వాళ్ళైనా నేను ఒకేలా ట్రీట్ చేస్తాను. దయచేసి అది నాలో అది చూడండి. అంతే తప్ప నేను ఒక పార్టీకి అభిమానం చూసుకొని నేను చేసే వీడియోలు ఏవన్నీ ఒక పార్టీకి ఫేవర్గా ఉంటాయని చూసి అది అలా లేకపోయేసరికి నన్ను తిట్టుకొని అవన్నీ అనవసరం. మెరుపుల్లేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలు ఏవీ లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం, ఉద్యోగులకు దక్కని ఊరట, ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం, ద్రవ్యలోటు తగ్గింపునకే మొగ్గు, అంగన్వాడీలు ఆశాలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, పెరగని పీఎం కిసాన్ సాయం, ఆహారం ఎరువుల రాయితీల్లో 8% కోత, స్పేస్ బొక్క. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే స్పేస్ వేస్ట్. ఈ కేంద్ర బడ్జెట్ కోసం ఇంత వార్త రాయడం వేస్ట్. ఏమీ కొత్తవి లేవు. కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల కోడ్ కూడా లేదు కాబట్టి యాక్చువల్లీ ఏమైనా తాయిలాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. దేశం కూడా అప్పుల పాలు అయిపోతుంది. మన రాష్ట్రమే అప్పుల పాలు అవ్వట్లా, దేశం కూడా అప్పుల పాలు అవుతుంది. కేంద్రం కూడా ఆ స్థాయిలో అప్పులు చేస్తుంది. ప్లస్ బీజేపీ వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మనం ఇప్పుడు తాయిలాలు ఇవ్వక్కర్లా, మనం ఇప్పుడు పంపిణీలు చేయక్కర్లా, మనం అయోధ్య రామ మందిరం ఓపెన్ చేసాం, సో 350 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చేస్తాయి అని వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమీ ఎన్నికల బడ్జెట్ ఇది ప్రవేశపెట్టాల, ఎన్నికల తాయిలాలు ఇవ్వాల. పైగా ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈ బడ్జెట్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు, మధ్యంతర బడ్జెట్. మేబీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ జూలైలో కొత్త పార్లమెంటు ఏర్పాటైన తర్వాత అప్పుడు ఒక బడ్జెట్ ప్రవేశపెడతారు, అది పూర్తి స్థాయి బడ్జెట్. మేబీ దానిలో కొన్ని తాయిలాలు, కొన్ని కొత్త ప్రాజెక్టులు, కొన్ని కొత్త లైన్లు, అవన్నీ నిధుల కేటాయింపులన్నీ దానిలో ఉంటాయి. అందుకే నేను నిన్న దీని మీద పెద్దగా వీడియోలు చేయలే. రాయితీలు తలుకులు లేవు, కొత్త పథకాలు చమక్కులు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పీఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు, ప్రజాకర్షక ప్రకటనలు లేవు, ధరల్లో ఓరడింపు నిర్ణయాలు లేవు. చూపించిందంతా 10 ఏళ్ల ప్రగతి పదమే, వినిపించిందంతా వికసిత్ భారత్ జపమే. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న మోదీ సర్కారు 2 తమ చివరి బడ్జెట్లో తాయిలాల వర్షం కురిపించలేదు, జనరంజక నిర్ణయాల జోలికి వెళ్ళలేదు, ద్రవ్యలోటు తగ్గింపునికే ప్రాధాన్యత ఇస్తూ గత కొన్నేళ్ల తరహాలోనే దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. సమ్మిళిత అభివృద్ధి తమ ధ్యేయం అంటూ ఉద్యోగాల సృష్టి బాటలు పరిచింది. 1 గృహ నిర్మాణానికి మాత్రం అదనంగా 2 కోట్ల గృహాలు నిర్మిస్తాము అని చెప్పారు. యాక్చువల్లీ ఇంకొంతమంది రకరకాల వర్గాలు ఎక్స్పెక్ట్ చేశారు, వేరే వాళ్ళు ఏమీ కూడా లేవన్నమాట. ఇది ఎన్నికల బడ్జెట్టు. సో బడ్జెట్ వార్తలను మనం ఇంకా ఎక్కువ చెప్పాలంటారా, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త వ్యవహారాలు ఏమీ లేవు. వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు, బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతే గెలిపిస్తుందని నిర్మలా ఉద్ఘాటన.
10 ఏళ్ల పాలన చూసి ఓటేయండి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పట్టుకుంటే ఆ వెనక నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు వాళ్ళందరూ నడుస్తున్నవి ఇచ్చారనమాట. 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ అంట, ఆవాస్ యోజన కింద మరో 2 కోట్ల ఇల్లు, మధ్యతరగతి ఇళ్ల కోసం కొత్త పథకము, స్టార్టప్ల ప్రారంభానికి 1,00,000 కోట్లు కార్పస్ ఫండ్, దేశవ్యాప్తంగా 5 ఆక్వా పార్కుల ఏర్పాటు. దేశవ్యాప్తంగా 5 ఆక్వా పార్కులు అంటే ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా కల్చర్ ఎక్కువ కాబట్టి ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలి. మరి మన వాళ్ళు ఏం చేస్తారో కానీ. ఇది ఒకటి కొత్తది, 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు సర్వైవల్ క్యాన్సర్ టీకా అంట, అదొకటి మంచి విషయం. ఆయుష్మాన్ భారత్లోకి అంగన్వాడీలను ఆశయాలను చేర్చారు. జిల్లాల్లో ఆసుపత్రులు, మరిన్ని వైద్య కాలేజీలు. మరి మా రాష్ట్రం కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలకు కేంద్రం ఫండింగ్ ఇచ్చేయండి మరి దీనిలో భాగంగా, అదొకటి. సో ఇది కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఆంధ్రజ్యోతి. కేంద్ర బడ్జెట్ మీద సాక్షిలో రాసినవి అయితే వేసుకుందాం 100కు 100. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. సో ఇది సాక్షిలో వేశారనమాట. ఇలా 3 పత్రికల్లో బడ్జెట్ మీద బ్యానర్ వార్తలో వేశారు. ఇక బడ్జెట్ అంశాన్ని పక్కన పెట్టేద్దాం. ఇది నిన్నటి నుంచి చాలామంది ఫాలో అయ్యే ఉంటారు. లోపల పేజీల్లో కూడా చాలా వేశారు. అదంతా కూడా నేను బడ్జెట్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలే. ఇక్కడ మనం చూస్తే రైల్వే మంత్రి గారు, కేంద్ర రైల్వే మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి. రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. 53 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉందని వ్యాఖ్య. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో జాప్యం గురించి నన్నెందుకు అడుగుతున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ను పురస్కరించుకొని గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా రైల్వే జోన్ను ప్రస్తావించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి 53 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే రాష్ట్రం ఇవ్వట్లేదంట. చూసారా, మరి రాష్ట్రం ఇలా తగలడ్డంలో ప్రధాన పాపం వైసీపీది కాదా? కేంద్రం సిద్ధంగానే ఉంది రైల్వే జోన్ ఇవ్వడానికి, మన రాష్ట్ర ప్రభుత్వం దానికి పావులు కదపట్ల, దానికి సిద్ధంగా లేదు. మనకు బటన్లు నొక్కడానికే టైం అంతా అయిపోతుంది, మన కులాల మధ్య గొడవ పెట్టడానికే టైం సరిపోతుంది, మనకు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే టైం సరిపోతుంది, మనకు అబద్ధాలు చెప్పడానికే టైం సరిపోతుంది. ఇంక దీనికి టైం ఎక్కడ ఉంటుంది మనకి? ఇక సజ్జలకే 140 కోట్లు, ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్ల వ్యయం, 89 మందికి అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా? జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజం. జగన్ ప్రభుత్వం గత 4 ఏళ్లలో ప్రభుత్వ సలహాదారుల పేరిట 680 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలో ఖర్చు చేసింది. అందులో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్ల మేరకు భారీగా వ్యయం చేసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. అంటే సలహాదారులకు ఈ 5 ఏళ్లలో ఎంత ఖర్చు చేశారు అనేది జనసేన పార్టీ సెపరేట్గా లెక్కించి వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ అలవెన్సులు, వాళ్ళ స్టాఫు, వాళ్ళ పెట్రోలు, వాళ్ళ కార్లు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ప్రోటోకాలు మొత్తం కలిపి ఎంతెంత ఖర్చు చేశారనేది లెక్క వేసి 680 కోట్లకు లెక్క తేల్చి అందులో ఓన్లీ సజ్జలా గారికే 140 కోట్లు అనేది లెక్కించి జనసేన పార్టీ నిన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. మరి ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అయితే మంచినీళ్ళు ఇంటి నుంచి తెచ్చుకుంటాము, ఇదిగో కిన్లీ వాటర్ బాటిల్ తాగుతారని చెప్పి డాబులు పలికారు. రూపాయి జీతమే తీసుకుంటారు సీఎం గారు అని డాబులు పలికారు. కానీ ఈ ప్రభుత్వం సలహాదారులకు ఖర్చు పెట్టింది, లాయర్లకు ఖర్చు పెట్టింది, కోర్టుల్లో కేసుల కోసం లాయర్లకు ఖర్చు పెట్టింది. దాంతో 1,00,000 పేద కుటుంబాలు 5 ఏళ్ళు బతికేయచ్చు. 1,00,000 పేద కుటుంబాలు నెలకు 20,000 చొప్పున ఉన్నా సరే 5 సంవత్సరాలు బతికేయచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కేసుల కోసం, సలహాదారుల కోసం దుబారాగా ఖర్చు చేసింది. అలాగే కార్యాలయాలకు ప్రభుత్వ రంగులు, అదే వైసీపీ రంగులు వేయడం కోసం అది కూడా దుబారా ఖర్చే, దాదాపు 3,000 కోట్లు. అదొక 3,000 కోట్లు, ఇదొక 680 కోట్లు, అలాగే లాయర్లకు ఒక 1,000 కోట్లు ఉంటాయి. మొత్తం కలిపి పేద కుటుంబాలు 1,00,000 పేద కుటుంబాలు బతికేయచ్చు. అలాంటిది అనమాట మన పరిస్థితి. ఇక నాడు రంకెలు నేడు సలాములు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్, రాష్ట్రానికి పదే పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం. తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి. మోసం, పదే పదే అదే మోసం. 5 కోట్ల ఆంధ్రుల్ని 10 ఏళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిసారి ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమోనని ఆశపడ్డాం. తీరా బడ్జెట్ చూశాక ఉసూరు మనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది.
విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. కేంద్రంలో రెండో దఫా ఎన్డీఏ ప్రభుత్వం గడువు త్వరలో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు మాత్రం ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి. తాజా బడ్జెట్లోనూ విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి మొండి చేయ చూపింది. కానీ కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులు అత్తరమే అలవాటుగా మారిన జగన్ ప్రభుత్వం ఎప్పటిలాగే కిమ్మనడం లేదు. కనీసం గతంలో బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టే గతంలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. 2018 బడ్జెట్లో మనకేమీ కేటాయించకపోయేసరికి మేము ఎన్డీఏలో చేరి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు వరకు 4 బడ్జెట్లు వచ్చాయి. ఈ 4 బడ్జెట్లో మాకు ఇస్తానని ఏమీ ఇవ్వలేదు. అందుకే నేను బీజేపీతో వ్యతిరేకిస్తున్నానని చెప్పి చంద్రబాబు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. రిస్క్ చేశారు, పొలిటికల్గా రిస్క్. కనీసం ఈ సీఎం గారు రిస్క్ కాదు కదా, ఒక విమర్శ చేశారా? లేదు, చేయట్లా. అంత భయం అన్నమాట బీజేపీ అంటే మన అధికార పార్టీకి. ఇక నీటి విడుదల అధికారం బోర్డుకే. శ్రీశైలం సాగర్ కింద 15 కాంపోనెంట్లపై కీలక చర్చ. అన్నీ అప్పగించేందుకు ఏపీ అంగీకారం. విద్యుత్ కేంద్రాలు మినహా వాటిపై తెలంగాణ సానుకూలత. 45 మంది సిబ్బందిని కేటాయించనున్న 2 రాష్ట్రాలు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం. సో ఇంకా పిల్లి కొట్టుకొని ఏదో కోతికి ఇచ్చేసరని ఏదో కథ ఉంది కదా, అలా మన 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా కాస్త ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళిపోయింది. నీటి విడుదల అధికారం అంతా కూడా బోర్డు చేతుల్లోకి వెళ్ళిపోయిందనమాట. కృష్ణానది యాజమాన్య బోర్డే చూసుకుంటుంది. సాగరు అలాగే శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి విడుదల అంతా వాళ్ళే చూసుకుంటారు. మన అవసరానికి మనం కావాలన్నా వాళ్ళని అడగాలి, వాళ్ళ అవసరానికి వాళ్ళు కావాలన్నా వాళ్ళనే అడగాలి. ఇది సంగతి. కార్టూన్ బాగుందండి ఈరోజు. పాపం ఒక మధ్యతరగతి వ్యక్తి ఎవడో అలాంటోడు బడ్జెట్ చూస్తున్నాడు. బడ్జెట్ ప్రసంగం నిర్మలా సీతారామన్ గారు నిన్న మాట్లాడుతుంటే బడ్జెట్ ప్రసంగం వింటున్నాడు. ఆ పక్కన వాళ్ళ వైఫ్ వచ్చి వాహ్ అద్భుతమని అన్నది. అదేంటి నీకేం అర్థమైందే, నువ్వేంటి బడ్జెట్ అద్భుతం అంటున్నావా అంటే, కాదు ఆమె కట్టుకున్న నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీర బాగుంది అని అంటుందంట ఆ మహిళ. అంటే ఎవరి బాధ వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళు ఈ బడ్జెట్లో. అది తర్వాత 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు. సో 5 నుంచి అసెంబ్లీలో అరుపులు కేకలు. 3 లేదా 5 రోజుల పాటు సమావేశాలు. 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. 3 రోజులు. మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. ఆ రెండో రోజు గవర్నర్ గారి ప్రసంగం మీద తీర్మానం ఉంటుంది. సో ఆ సందర్భంగా కొంత ఇష్యూ మొదలవుద్ది, గొడవ మొదలవుద్ది, ప్రతిపక్షాలని సస్పెండ్ చేస్తారు. 3వ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది. 4వ రోజు బడ్జెట్ మీద పొగడ్తలు ఉంటాయి, విపరీతమైన భజనలు ఉంటాయి. 5వ రోజు కొన్ని తీర్మానాలు ఉంటాయి, బిల్లుల ఆమోదం ఉంటుంది, క్లోజ్. 5 రోజులు. ఇంకా అంతకుమించి మన అసెంబ్లీ సమావేశాల్లో అద్భుతాలు జరిగిపోతాయని ఎవరు ఆశించొద్దు. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు మొదటి పేజీ. ఇప్పుడు సాక్షి మొదటి పేజీలో చూద్దాం. ఇది అయిపోతే బడ్జెట్ సంగతి పక్కన పెడితే కడపగడ్డపై ఓ కపట నాటకం. తెరపైకి సౌభాగ్యమ్మ, సూత్రధారి కుటిల నీతి చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు. వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ ఎన్నికల పోటీలోకి దిగుతున్నారని, ఆమె ఇష్టం దిగుతారా లేదా, ఆమె భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు, ఆమె భర్తను కర్కశంగా చంపేశారు, ఆమె భర్తను అత్యంత దారుణంగా కత్తిపోటులతో గొడ్డల పోటుతో బాత్రూంలో నరికి చంపేశారు. అలా చంపేసిన వాళ్ళు దర్జాగా ప్రజాప్రతినిధులుగా బయట చలామణి అవుతున్నారు. సో అందుకు కడుపు మండి ఆవేదనతో ఆమె రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. సో అందుకు ఆమె ఒక వేదిక ఎంచుకుంటున్నారు. సో దాన్ని ఈ విధంగా రాశారనమాట సాక్షిలో. నిజంగా సౌభాగ్యమ్మ గారు ఎందుకు వస్తారు? నిజంగా ఆమె భర్త మరణానికి హంతకులను అరెస్ట్ చేసి ఉంటే, ఆమె భర్త మరణంలో హత్యలో నిజమైన వాస్తవాలు బయటకు వచ్చి ఉంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు. ఆమె కానీ సునీత కానీ వాళ్ళకెందుకు ఈ పెంట అనుకుంటారు. కానీ వాళ్ళు వస్తున్నారంటే కారణం సొంత కుటుంబం అన్యాయం చేస్తుంది కాబట్టే. ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం. వాళ్ళిద్దరు ఇష్టమైతే బాబు గారు ఏం చేశారు, అన్నీ బాబే చేస్తాడు. ఎక్కడ ఏం చేసినా బాబు మీదకి నెట్టేయడమే వీళ్ళకి అలవాటు. కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత. దీంతో వివేక భార్య సౌభాగ్యమ్మను నిలిపేయొచ్చు. ఇండిపెండెంట్గా అయితే టీడీపీ మద్దతు ఉంటుందని చర్చ. కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చనే ఆలోచన. పైగా కుటుంబీకురాలకి మద్దతు ఇవ్వలేదని జగన్పై బురద వేయొచ్చు. దీన్ని కడపలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారానికి వాడనున్న టీడీపీ. వివేక హత్య వ్యవహారంలో ఎల్లో రాతలే అందరి అస్త్రాలు. హంతకుడిని రక్షిస్తూ టీడీపీతో అంటకాగుతున్న సునీత తన తండ్రిని అనైతికంగా ఓడించిన బీటెక్ రవితోనూ సాన్నిహిత్యం. మరి ఓడించిన వాళ్ళతో కాకపోతే చంపేసిన వాళ్ళతో కలిసి తిరగాల. ఇప్పుడు గుడ్డి కంటే మెల్లమేలు. సో కన్ను పొడి చేసిన వాడితో కంటే మెల్లకన్ను మిగిల్చిన వాడితో కాస్త సావాసం చేయడం ఉత్తమం. మరి ఇంకెవడూ లేనప్పుడు.
సో బీటెక్ రవి అనేవాడు ఓడించాడు, అన్యాయంగా అనైతికంగా ఓడించాడు అప్పుడు అధికారాన్ని వాడుకొని. కానీ అవతల వాళ్ళు చంపేశారు కదా. సో ఓడించిన వాడితో తిరగడం ఇంకా బెటర్, చంపేసిన వాడితో తిరగడం కంటే అనేది బహుశా వాళ్ళ ఆలోచనేమో. టీడీపీతో ఉన్న బీజేపీలో ఉన్న టీడీపీ నేతల నుంచి ఆమెకు ఆర్థిక సహకారం. షర్మిల భర్తతో అటు రేవంత్ రెడ్డితో కూడా బీటెక్ రవి మంతనాలు. బాబు స్కెచ్ ప్రకారం కడపలో కుటుంబ పోరు ఆవిష్కరించేందుకు కుట్ర. సో ఇదన్నమాట సంగతి. సౌభాగ్యమ్మను తెర మీదకి తీసుకొస్తున్నారు, సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తున్నారు. సో ఆమె పోటీలోకి దిగుతున్నారు కాబట్టి ముందుగానే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తొడుగునేటట్టు వీళ్ళు వార్తలు మొదలుపెట్టారు. సో పక్కన పెట్టేద్దాం. ఉమ్మడి ప్రాజెక్టులో అప్పగింతకు ఓకే. త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన 2 రాష్ట్రాలు ఈఎన్సీలు. ఏపీలోని 6, తెలంగాణలోని 9 అవుట్లెట్ల నిర్వహణ బాధ్యత కృష్ణా బోర్డుదే. విధి విధానాల సమీక్ష అనంతరం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు అధీనంలోకి. అదే ఇందాక రాశారుగా ఈనాడులో, అదే 5 నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు చెప్పుకున్నాము. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సాక్షి అభిమానుల కోసం 2వ పేజీ కూడా చూద్దాం ఈరోజు. ఇక్కడ కూడా బడ్జెటేనా? ఓహో, కడప గడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ అని చంద్రబాబు గారి ఫోటో ఒకటేసి ఇక్కడ ఒకటి చెప్పారు, ఇది ఒకటి రాశారు. బాబు శిష్యుల కోసం కలయిక దేనికోసం? బాబు శిష్యుల కలయిక బీటెక్ రవి గారు, రేవంత్ రెడ్డి గారు కలిశారు. సో ఆ కలవడాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. రాష్ట్రం భూమి ఇచ్చిన రైల్వే జోన్పై కేంద్రం కిరికిరి. భూ సమస్య పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నెపనెట్టేందుకు కేంద్ర మంత్రి ప్రయత్నం. 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టం చేసిన డిపిఆర్. మరి ఎవరో మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరో ఒక మంత్రి గారిని విమర్శించమని చెప్పండి. సాక్షిలో కౌంటర్ రాయడం కాదు, ఎందుకంటే కేంద్ర మంత్రి గారు చదవలేరు కదా తెలుగు. ఏదో ఒక మంత్రి గారిని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించమని చెప్పండి, అమిత్ షా గారిని, నరేంద్ర మోదీ గారిని. అప్పుడు తెలుస్తుంది దాని రిజల్ట్. సాక్షిలో కౌంటర్ వార్త రాశారు కానీ ఇది కాదు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మొత్తం అంతా బడ్జెట్ తర్వాత కింద అసంబద్ధంగా సిద్ధం, సభ కోసం పచ్చని చెట్లు నెరకవేత, 2000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ పూడ్చివేత, ఎటు చూసినా మొండి మానులు పూడికలు, గొగ్గోలు పెడుతున్న రైతన్నులు స్థానికులు, సభ అయ్యాక కాలువను బాగు చేస్తామన్న నేతలు, మీ మాట ఎవరు నమ్ముతారంటున్న రైతులు. ఏలూరు జిల్లాలో రేపు వైసీపీ బహిరంగ సభ. సో రేపు ఇప్పుడు మొన్న అనకాపల్లిలో బహిరంగ సభ జరిగింది, సిద్ధం. సో రేపు ఏలూరులో జరగబోతోంది. ఏలూరు పక్కన దెందులూరు కాన్స్టిట్యున్సీలో సిద్ధం అనే బహిరంగ సభ జరగబోతోంది. దీనికి కూడా ఒక 3 లక్షల మంది వస్తారని అంచనా. అటు తూర్పుగోదావరి నుంచి, ఇటు పశ్చిమ గోదావరి నుంచి, ఇటు కృష్ణా జిల్లా నుంచి, ఈ 3 జిల్లాలకు సంబంధించి మీటింగు. మొన్న జరిగిన మీటింగు ఉత్తరాంధ్ర 3 జిల్లాలది, ఈ మీటింగ్ ఏమో ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల మీటింగు. సో దీనికి కూడా జనం భారీగా వస్తారు కాబట్టి అక్కడ వేదిక ఒక పెద్ద ప్రాంగణం కావాలి కాబట్టి అక్కడ పంట కాలువ ఒకటి ఉంది, కృష్ణా కెనాల్ ఉంటుంది ఏలూరు దగ్గరలో. సో ఆ కాలువను పూర్తి చేస్తున్నారంట, మట్టేసి పూర్తి చేసి అక్కడ లోపలికి వెళ్ళడానికి చూస్తున్నారంట. సో అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రైతులు అనేది రాశారు, అసంబద్ధంగా సిద్ధమని. ఇక విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా? రైల్వే జోన్కు 4.5 ఏళ్లుగా భూములు ఇవ్వమైనాం, జోన్కు 53 ఎకరాలు ఇవ్వలేరు కానీ రాజధాని చేస్తారట. ఋషికొండ గుండు కొట్టి 450 కోట్లతో విలాసాల ప్యాలెస్. ఉత్తరాంధ్ర సెంటిమెంట్, జోన్పై మాత్రం అంతులేని నిర్లక్ష్యం. విశాఖలో దోచుకున్న భూముల్లో 53 ఎకరాలు 10వ వింతైనా రాదు. వారంలో భూములు ఇస్తే మర్నాడే శంకుస్థాపన చేస్తామన్న కేంద్రం, అయినా పట్టణ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి గారు ఇచ్చిన మాటలకు కాస్త మసాలా దట్టించి, యాంటీ వైసీపీ ఫ్లేవరు, టీడీపీ అనుకూల ఫ్లేవరు దట్టించి ఆంధ్రజ్యోతిలో దాన్ని వార్త రాశారు. విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా? రైల్వే జోన్కు 4.5 ఏళ్ళుగా 53 ఎకరాలు ఇవ్వలేదు, వాళ్ళు దోచుకున్న భూమిలో 10% అయినా సరే 53 ఎకరాలే, అదే 450 కోట్లతో విలాసాల ప్యాలెస్ కట్టుకున్నారు అనేటట్టు గట్టిగానే స్ట్రాంగ్ వర్డింగ్గా రాశారనమాట. పాలనా రాజధానిని ఆర్భాటంగా చెబుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంపై కపట ప్రేమ చూపుతున్నారని తేలిపోయింది. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్న 4.5 ఏళ్లుగా భూమి కేటాయించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో కుండబద్దలు కొట్టారు. అదనమాట పరిస్థితి. ఇక శిరోమండనం కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు షాక్. నిందితులపై కేసు కొట్టేసేందుకు నిరాకరణ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం పోలీస్ స్టేషన్ ఘటన. ఇక సజ్జల ఖాతాలోకి 140 కోట్లు, మొత్తం సలహాదారులకు మొట్ట చెప్పింది 680 కోట్లు, ఇదంతా ఓకే. తర్వాత బోర్డు నియంత్రణలోకి శ్రీశైలము, సాగరు, 2 రాష్ట్రాల అంగీకారం, ఇదంతా కూడా మనం చదువుకున్నాం. తర్వాత ఎలక్షన్ వేళ కరెన్సీ మేళా, ఒకే రోజు వేరువేరు చోట్ల 12 కోట్లు పట్టివేత. నెల్లూరు జిల్లాలో 7.23 కోట్లు, తిరుపతిలో 5.12 కోట్లు జప్తు, భీమవరంలో 6 కేజీల బంగారం స్వాధీనం.
14 మంది అరెస్టు. సొంత మనుషులకే పోలీస్ సబ్ డివిజన్లు. రాష్ట్రంలో 104 మంది డిఎస్పీల బదిలీ. 42లో 10 చోట్ల సొంత సామాజిక వర్గం వాళ్ళే. బాబు లోకేష్ని ఇబ్బంది పెట్టిన సుధాకర్ రెడ్డికి అందలం. అనంతలో రాఘవరెడ్డి అక్కడే. మొత్తానికి ఎస్పీలు డిఎస్పీలు పోలీసు అధికారుల బదిలీల్లో వైసీపీ పూర్తిగా తమ అనుకూలతను జాగ్రత్తగా చాకచక్యంగా పాటించిందండి. చాలా ఆఫీసర్లను వాళ్ళకు అనుకూలమైన కావాల్సిన ప్లేసుల్లో వేసుకున్నారనమాట. సాగు సాయం అంతంతే వస్తుందండి. ఇంకా నెక్స్ట్ బడ్జెట్లో వస్తుందిలే, కంగారు పడద్దు. ఎందుకు ఇవన్నీ? రాజధాని అమరావతి రైల్వే లైన్కు 1000 రూపాయలు ఇచ్చిన కేంద్రం. అబ్బో 1000 రూపాయలు ఇచ్చారంటే ఇంకేం బ్రహ్మాండం. ఇదిగో ఇక్కడున్న ఇవి 1 టన్ను, ఇవి 1 టన్ను వస్తాయి. ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, 1000 రూపాయలకి ఇవి టన్ను రాళ్ళు వస్తాయి చిప్స్. అంతకుమించి ఇంకేం రావు. రాజ్యసభ ప్యానల్ వైస్ పర్సన్లుగా కనకమేడల వేమిరెడ్డిలకు అవకాశం. ఓకే. డిగ్రీ కళాశాలను కాపాడుకుందాం. సమరభేరి సభలో సంఘ నాయకులు. తెలంగాణ 9, ఏపీ 6. నాగార్జున సాగర్ పరిధిలోనే ఎక్కువ కాంపోనెంట్లు. మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ కథ ఏంటో. పని పూర్తయ్యాక తొలగించిన గుత్తేదారు సంస్థ అయినా తొలగించినట్లు ఎంబుక్లో నమోదు. వరద సమయాల్లో అడ్డుపడిన ఇనుప షీట్స్, ఫైల్స్, ఇసుక రిమోట్ సెన్సింగ్ సాయంతో గుర్తించిన విజిలెన్స్. మేడిగడ్డ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే అప్పుడు ఆ వాస్తవాలు బయటకు వస్తాయి. పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నల భగ్గు. బెల్జియంలో EU పార్లమెంటు వద్దకు ట్రాక్టర్లతో తరలివచ్చిన నిరసనలు, పోలీసులపైకి బాణాసంచా. సో ఇది ఇంటర్నేషనల్ వార్తలరే. బాగుపడి మూతబడి. నాడు నేడు పనులు చేశాక తరగతుల విలీనం. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో కోట్ల ప్రజాధనం వద్ద. చూడండి, నాడు నేడు అని కొన్ని స్కూల్స్ బాగు చేశారంట. ఆ బాగు చేసిన స్కూల్స్ని మూసేశారంట తరగతుల విలీనం పేరుతో. మరి ప్రజాధనం వృధాయే కదా, దుబారా ఖర్చే కదా. ఇదిగో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం చిక్కినాలి ఎంపీపీ పాఠశాలలో గతంలో 25 మంది విద్యార్థుల వరకు ఉండగా నాడు నేడు కింద 12 లక్షలు వ్యయం చేశారు. ఇప్పుడు ఈ స్కూల్లో 2 విద్యార్థులే మిగిలారు. 2 విద్యార్థులు ఉన్నారు ఆ స్కూల్లో. మిగిలిన వాళ్ళందరూ విలీనం అయిపోయారు. 13 లక్షలతో పనులు చేశారు. ఇంతకుముందు 160 మంది ఉంటే ఇప్పుడు 36 మందే మిగిలారు. 18 లక్షలతో పనులు చేశారు. ఇంతకుముందు 40 మంది ఉంటే ఇప్పుడు 8 మందే మిగిలారు. ఇది స్కూల్స్లో పరిస్థితి. విలీనం, కొన్ని తరగతులు విలీనం చేసిన కారణంగా స్కూల్స్లో స్ట్రెంత్ తగ్గిపోయింది. అక్కడేమో వీళ్ళు లక్షలు పెట్టి పనులు చేశారంట. ఒక సామాజిక వర్గానికే పెద్దపేట. 42 పోలీస్ సబ్ డివిజన్లలో 10 మంది ఎస్డిపిఓలు వాళ్ళే. వైకాపాకు కొమ్ము కాసిన వారికే ప్రాధాన్యం. సో అదే నేను ఎన్నికల్లో టీడీపీకి జనసేనకి సవాల్ అంటాను కదా, ఇదే. పోలీసులు వ్యవస్థల్ని వైసీపీ విచ్చలవిడిగా వాడుకుంటుంది. ఏమాత్రం మంచి చెడు నైతికత అనైతికత అనేది ఆలోచించకుండా వాళ్ళకు అనుకూలంగానే వాడుకుంటుంది పోలీసుల్ని. వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది ఉన్నతాధికారుల మీద. సో అదే టీడీపీ జనసేనకు పెద్ద సవాల్ నేను అంటాను. సో ఇదన్నమాట పరిస్థితి. పోలీసుల్ని వ్యవస్థల్ని ఏ విధంగా వాడుకుంటారనేది మనం చూడొచ్చు. సో ఇవి 3 పత్రికల్లో వార్తాంశాలు, వాటి వెనక వాస్తవాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.